హాయ్ అండి. హలో, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్న స్కైని చూపిస్తున్నాను మీకు. అసలు చాలా అంటే చాలా బాగుందండి స్కై. మార్నింగ్ మార్నింగ్ లేవగానే అదొక హ్యాపీనెస్గా అట్లా ఉందన్నమాట వెదర్ అయితే. చిన్నప్పుడు ఇట్లా వెదర్ ఉంటే మనం ఎప్పుడు వర్షం పడిద్దా, స్కూల్ ఎప్పుడు బంక్ కొడదామా అని చెప్పని ఉంటాం కదండి. అసలు ఆ మెమరీస్ గుర్తొచ్చినాయి నాకైతే. అసలు అంటే ఒక్కోసారి ఆ ఫీలింగ్ అనేది భలే ఉంటుంది అనమాట. ఎక్కడైతే నా మనీ ప్లాంట్ చూపిస్తున్నానండి. ఇప్పుడే వాటర్ పోసాను దానికి, నా మనీ ప్లాంట్కి. నేను జస్ట్ ఒకే ఒక్క ట్రీ ఉంటుందండి మా ఇంట్లో, మనీ ప్లాంట్. ఇక్కడ వ్యూ చూపిస్తున్నా అనమాట, ఎంత ప్లెజెంట్గా ఉందా అనేది. నిన్న నైట్ వర్షం పడిందండి బాగా. చెప్పా కదా మీకు, ఇక్కడ మా ఇంటి ముందు ఇట్లా డ్రైనేజ్ వాటర్ అనేది నిలిచిపోతున్నాయని. అయితే ఇప్పుడు కొంచెం దాన్ని పట్టించుకుంటున్నారండి. చిన్నగా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు దానికి. మరి పని అవుతుంది, చూడాలి. ఇక్కడైతే నేను ఇంకా నా మార్నింగ్ రొటీన్ రాగి గ్లాస్లో వాటర్ నైట్ పూట పెట్టేసుకుంటానండి. మార్నింగ్ ఆ వాటర్ తాగుతాను నేను ఇక్కడ. ఇంకా నాకైతే ఇల్లు క్లీనింగ్ అయిపోయింది, ప్రశాంతంగా ఉందండి ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత. చూసారా ఎంత బాగుందో, ఇల్లంతా క్లీన్ చేసుకుంటే ఆ ఫీలింగే వేరండి. అసలు ఎంత చక్కగా ఉందో అనమాట క్లీనింగ్ అయిపోయాక. ఇక్కడైతే పూజ చేసేసుకున్నారు మా వారు. వారాహి పూజ అని చెప్పానని స్టార్ట్ చేశారనమాట. పూజ చేసేసుకున్నారు. ప్రసాదం అయితే తినేశారండి. మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతారు ప్రసాదం ఏం పెట్టలేదా అని. ఆల్రెడీ పూజ చేసుకున్నది, ప్రసాదం లేదు, తినేశారండి. చూపిస్తున్నాను నేను మీకు అది. ఇక్కడైతే కిచెన్ కూడా క్లీన్గా ఉంది. ఇంకా స్టార్ట్ చేయాలి పని అనేది. కిచెన్ క్లీన్గా అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మెస్సీ అయిపోయింది. ఇంక ఇది మామూలే కదండి, మనం కిచెన్ ఏమో క్లీన్ చేసి పెట్టుకుంటాం, వంట చేస్తే మళ్ళీ మెస్సీ అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇది తప్పేది కాదు, ఇంకా అది రోజు ఉండే పనిలే అనమాట. మీ ఇంట్లో ఇవాళ ఏం టిఫిన్ చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నా ఛానల్ నేమ్ వచ్చేసరికి టీనా వాల్ 1991. మీకు కనుక బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట చేయడానికి బ్లాగ్స్. ఇక్కడైతే నేను రవ్వ దోశ బ్యాటర్ అనేది నిన్న నైట్ నానబెట్టేశాను. నేను అప్పటికప్పుడైతే కలపనండి, కొంచెం పక్క రోజు చేసుకుంటా అంటే మాత్రం ముందు రోజే కలిపేసేసుకొని పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అప్పుడు అనేది బ్యాటర్ బాగుంటుందండి. మరి అప్పటికప్పుడు కలుపుకుంటేనండి కొంచెం టేస్ట్ ఎందుకో నాకు పిండి టేస్ట్ లాగే వస్తుంది అనమాట. ఇప్పుడు బియ్య పిండికి ఒక ఫ్లేవర్ అట్లా ఉంటుంది కదా, అప్పుడు నాకు ఎందుకో టేస్ట్ అనేది కొంచెం నచ్చదు. కొంచెం నానితేనే ఏదైనా బాగుంటుందండి. కొంతమంది అంటారు ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసేయండి అని. నేనేమో పెందలాడు లేవలేనండి. అది ఆ రోజు సండే అనమాట. అందుకని ముందు రోజు నైటే నేను నానబెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేవగానే ఇంకా దోశలు వేసేసుకోవచ్చానని. చాలా బాగుంటాయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే రవ్వ దోశ ప్రిపేర్ చేసేసుకున్నా కదా, అది పోసేస్తున్నా అనమాట ఒక్కొక్కరికి. కానీ టైం పడుతుందండి, రవ్వ దోశ కావాలంటే మాత్రం కొంచెం టైం పట్టిద్ది, పేషెన్స్గా వెయిట్ చేయాలి. మార్నింగ్ ఎప్పుడైనా సండేస్ కానీ హాలిడేస్లో కానీ ఈ దోశలు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ బిజీ షెడ్యూల్స్ చాలామంది ఉంటారు కదా, అట్లాంటప్పుడు ఇది కనుక పెట్టుకున్నారంటే లేట్ అయిపోద్ది అనమాట. ఇది ఒక్కొక్క దోశ కాలడానికి చాలా టైం పట్టిద్ది, కానీ అవారు టేస్ట్ బాగుంటాయండి. కాలిన తర్వాతే ఈ దోశలు చాలా అనేది టేస్టీగా బాగుంటాయి, బాగా క్రిస్పీగా వస్తాయి. ఇంకా బ్యాటర్ సంగతి తెలిసిందే కదండి. మామూలుగా కొంచెం మైదా పిండి, తర్వాత బొంబాయి రవ్వ, బియ్య పిండి అండి. దాని కన్సిస్టెన్సీ అంతా మీకు తెలిసిందే కదా. ఒకవేళ చూడకపోతే నా షార్ట్స్లో ఉంది, చూడండి. నేను బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానో షార్ట్స్లో ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను, దాన్ని చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడైతే బాబుకి వేస్తున్నాను అనమాట. అందుకే కారాలు ఏమీ రాకుండా పక్కకి అని వేస్తున్నాను అనమాట. పాపం వాళ్ళకి పంట కింద కనుక కారం పడిందంటే ఇంకా అసలు వాళ్ళు ఏమీ తినరు అనమాట. మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, నా వీడియోస్లో ఎందుకు కొత్తిమీర కరివేపాకు అసలు ఏం కనపడట్లేదు అని. అయితే ఇక్కడ ఏంటంటే అండి, మా హస్బెండ్ కొత్తిమీర కరివేపాకు తినరండి. ఆయన అసలు ఆకుకూరలే తినరనమాట. ఇంకా పిండిలో వేసానంటే మాత్రం ఇంకా అస్సలు తినరు. ఇంకా నేనేం చేస్తానంటే నా వర్క్ సపరేట్గా పక్కకి తీసుకొని నేను అప్పుడు కొత్తిమీర కరివేపాకు అవి వేసుకుంటాను. ఇంకా నేనేం చేస్తానంటే నా కాడికి వచ్చేసరికి వీడియో తీయడానికి టైం కుదరదు. ఇంకా నేను వీళ్ళ వరకు పోసేది వీడియో తీస్తాను, నా కాడికి వచ్చేసరికి నేను వీడియో తీయను అనమాట. నేను ఒక్కొక్క దోశ అట్లా పోసుకుంటూ తింటూ అట్లా చేసేస్తుంటాను.
సో అందరికీ డౌట్ వచ్చిన వాళ్ళకైతే చెప్తున్నానండి, కొత్తిమీర కరివేపాకు అసలు ఏం వేసుకోరేంటి అని. అస్సలు ఆయనకి ఇష్టమే ఉండదండి కొత్తిమీర కరివేపాకు. వేసుకుంటే తినారనమాట, మళ్ళీ బయటికి వెళ్ళి తినేస్తా అంటారు. ఎందుకని ఇబ్బంది పెట్టడం అని చెప్పని నేను వేయడం మానేశాను చాలా వరకు. మా ఇంట్లో అయితే అట్లా కాదండి, అస్సలు ఎంత కొత్తిమీర కరివేపాకు వేసుకొని తినేదాన్నో. ఏం చేస్తాం, పెళ్ళయ్యాక సాక్రిఫైజులు చేయాల్సి వస్తుందన్నమాట ప్రతిదీ. తప్పదు, మన ఆడవాళ్ళ లైఫ్ అంతే కదా. ఇంకా వాళ్ళ కోసమైనా వాళ్ళు బయటికి వెళ్ళి తింటే మనకి మనశ్శాంతిగా ఉంటుందా? ఉండదు కదండి. ఇంట్లో తింటేనే మనశ్శాంతిగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి బయట తింటే వేరు, కానీ ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతూ మన ఇబ్బంది పట్టడం ఎందుకండి. అందుకని చెప్పానండి నేను వేయడం మానేశానమాట. కానీ నేనైతే తెచ్చి పెట్టుకుంటానండి. ఇంకా బాబుకి కూడా ప్రిఫర్ చేస్తాను పెట్టడానికి. ఇంకా మా వారికి ఇష్టం లేదు కాబట్టి నేను ఫస్ట్లో ట్రై చేశాను, తిను అని. ఆయనకి ఇష్టం అంటే ఇష్టం లేదన్నారు. ఇంకా నేను వదిలేశానమాట, బలవంతం చేయకూడదులే అని చెప్పారని. ఎవరి ఇష్టం వాళ్ళదండి. కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తిన్నోళ్ళు ఉంటారు. ఇంకా వదిలేయడమే మనం వాళ్ళని. ఇక్కడైతే మధ్యాహ్నం పూట అండి బిర్యానీ స్టార్ట్ చేశానమాట, వెజిటేబుల్ బిర్యానీ. అయితే ఆ రోజు కొంచెం వేరుగా చేశానమాట. ఎప్పుడు అయితే ఆలు ఇవన్నీ వేసి చేస్తాను, ఆలు, టమాటా, క్యారెట్ ఇవన్నీ వేసి చేస్తాను. అయితే ఆ రోజు ఎలా చేశానంటే నేను ఆలు కాకుండా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకొని, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ చేస్తారు చూడండి, అట్లా చేశాను అనమాట నేను. అదో రకం ట్రై చేద్దాము, ఎప్పుడు ఒకే రకం అంటే కొంచెం బోర్ కొడుతుంది అన్నట్టు ఇంక ఇట్లా చేశానండి. బాగుందండి, టేస్ట్ అయితే బాగుంది. అయితే మా వారు ఇంకా పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టారనమాట. నాకు ఇంట్లో చేయడానికి ఇంకా వద్దన్నారు. పన్నీర్ కర్రీ ఆర్డర్ పెడతాను, నలుచుకొని తిందామని అన్నారు. అందుకని చెప్పని నేను ఇట్లా చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పన్నీర్ కర్రీలోకి ఈ బిర్యానీ. ఇక్కడ ఫుల్ కోల్డ్ అయిపోయిందండి, వాయిస్లో కొంచెం తేడాగా ఉంది, కొంచెం గమనించండి. వాయిస్ కొంచెం సరిపెట్టుకోండి. కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు కఫ్ వస్తుందన్నమాట బాగా. అయితే నేను చెప్పాను కదా, నా పంటి ఇది చేయించుకోవాలి, ఒక 4-5 డేస్ వరకు రెస్ట్ తీసుకోవాలని. అదైతే నాకు ఒక 4 డేస్ పోస్ట్ పోన్ అయిందండి. డాక్టర్ అనేది అవైలబుల్గా లేరు, అర్జెంట్ ఎమర్జెన్సీగా డాక్టర్ వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పానని ఒక 4 డేస్ పోస్ట్ పోన్ అయింది. అంతే, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉన్నానమాట. మార్నింగ్ ఈవినింగ్ పెయిన్ కిల్లర్స్ వేసుకొని దాన్ని ఇంక అట్లా సాగదీస్తున్నాను. కానీ అసలు భలే పెయిన్ఫుల్గా ఉంటుందండి. తొందరగా డాక్టర్ చేసేసి నాకు ఇంకా చేసేస్తే అప్పుడు ఇంకా ఉంటుందండి. అమ్మో, నాకైతే చిన్న బాబుతో చేసుకోవాలంటే భయం వస్తుంది, కానీ తప్పదు. ఏం చేస్తాం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు తప్పదు. ప్రాబ్లమ్స్ రానంత వరకు ఏముండదు. ఒకసారి వచ్చిందంటే ఇంకా మనకు అది తప్పదనమాట, తీసేయించాలి. కానీ పన్నుకి ఇంత చేయాలా అని చెప్పని నాకు ఇప్పుడే అనిపిస్తుందండి. ఇంత పెయిన్ ఉంటుందా అని చెప్పని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. అది మనకి చూడటానికి ఏమో చాలా చిన్నదిగా ఉంటుందా, అసలు చాలా పెయిన్ఫుల్గా ఉందండి. ఇక్కడైతే నేను షాజీరా వేయడం మర్చిపోయానమాట. అందుకని అప్పుడు మళ్ళీ వేసి కలుపుతున్నాను. బిర్యానీలో షాజీరా వేస్తేనే బాగుంటుంది అని చెప్పారని మళ్ళీ వేసి కలుపుతున్నానండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మసాలాలన్నీ వేస్తున్నాను. ఇక్కడ గరం మసాలా, తర్వాత బిర్యానీ మసాలా, కొరియాండర్ పౌడరు, తర్వాత కారం, పసుపు, ఇంకా మీకు తెలిసిందే కదా ఉప్పు అయితే నేను కల్లుప్పు వేసుకుంటాను. ఉప్పు ఇంకా ఒకేసారి మనము నీళ్ళు కాగడానికి ఎసరు పోసుకుంటాం కదండి, ఇంకా అప్పుడు వేస్తానమాట కల్లుప్పు. ఇది నేను ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేశానండి. అసలు నేను విడిగా ఎప్పుడు వండనమాట, కుక్కర్లోనే వండేస్తాను. సరే ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పని చేశాను. బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ నాకు ఇంకా విడిగా వండడం రావట్లేదండి ఎందుకో మరి. అందరు భలే వండుతారు విడిగా, అసలు నాకు రావట్లేదు విడిగా వండడం. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. కానీ వాటరు కుక్కర్లో పోసినట్టే పోయాలా విడిగా కూడా, లేకపోతే ఎక్కువ పోసుకోవాలా? మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరేం చేసుకున్నారు సండేస్? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరీ అడుగుతున్నాను, ఎందుకంటే అడిగితేనే చాలా కాంపిటీషన్ ఉందండి యూట్యూబ్లో, చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉందన్నమాట. అందుకని నా ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలంటే అడగాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, అందుకనే అడుగుతున్నాను. ఇక్కడైతే అన్నం ఉడికిందండి, ఇంకా ఉడకాలి, చాలా ఉడకాలన్నమాట.
మూత పెట్టేసుకొని మనము కాసేపు ఉడికించుకుందాము. మేమైతే చక్కగా ఇంకా ఈ బిర్యానీతో పాటు పన్నీర్ కర్రీ హ్యాపీగా తినేసామండి. పైన అయితే నెయ్యి వేసుకుంటున్నాను 1 స్పూను. చాలా బాగుంటుందండి. మొత్తం అయిపోయిన తర్వాత బిర్యానీ అయిపోయాక పైన అట్లా నెయ్యి 1 స్పూన్ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే అయిపోయిందనమాట. కొంచెం అట్లా మనం మూత పెట్టేసేసి స్టవ్ ఆపేసేసి మనం అట్లా కనుక ఉంచేస్తే అయిపోయిద్ది. ఆ వేడికి ఆ కొంచెం అనేది నీరు కూడా లాగేసిద్ది అనమాట. ఇదైతే నైట్ టైం అండి. నైట్ వచ్చేసరికి ఎన్నింటప్పుడు అంటే 7:30 అప్పుడు అనమాట. ఇది నా స్టైల్ ఆఫ్ ఇప్పి చేసుకున్నాను అనమాట. ఎప్పుడన్నా ఇట్లా చేసుకుంటూ ఉంటాను. నాకు నచ్చిద్ది ఇట్లా చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. నాకైతే టైం దొరికినప్పుడు నేను ఇట్లాగే చేసుకుంటాను. చేసుకొని చాలా రోజులు అవుతుంది. అయితే ఇంకా మా వారు కూడా తింటా అన్నారు. అందుకని ఇంకా బాబుకేమో అన్నం ఉందండి, పెరుగన్నం పెట్టేశాను బాబుకి. ఇంకా సరే అని చెప్పానని ఎప్పుడు టిఫిన్లు తింటూనే ఉంటాం కదా అన్నట్టు ఇట్లా చేసుకొని తిన్నామన్నమాట. ఇంక ఇదే తినేసాము. 7:30 అప్పుడు తినేసేసి ఇంకేం తినకుండా పడుకున్నాము. అయితే ఇక్కడ నేను హాఫ్ బాయిల్ ఎగ్ వేసుకుంటున్నానండి. అది వచ్చేసరికి నేను ఏంటంటే మళ్ళీ వేరే పెనం పెట్టడం ఎందుకులే అన్నట్టుగా దాని మీదే వేసేసుకుందాంలే అని చెప్పానని వేసుకున్నాను అనమాట. బాగానే వచ్చింది. కాకపోతే కొంచెం అడుగంటున్నట్టు. ఇదేంటంటే ప్యాన్ నేను జియో మార్ట్లో తీసుకున్నా కదండి, అందులో చేశాను అనమాట. ట్రిప్లీలో అయితే ఇంకా బాగా వచ్చిండేది. ట్రిప్లీ ప్యాన్లో అయితే నేను జియో మార్ట్లో తీసుకున్నాను కదా, సరే ఇప్పియే కదా ఏముందిలే అన్నట్టు ఫస్ట్ ఎగ్ వేసుకోవాలనుకోలేదండి. కానీ ఇంకా తర్వాత సరే హాఫ్ బాయిల్ వేసుకుందాం ఒకటి అని చెప్పానని వేసుకున్నాను. ఇలా టేస్ట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు ఇంకా మీరు నాన్ వెజ్ మీద అసలు చికెను మటను ఇవి కాదండి, అసలు కొన్ని వెజ్లోనే వెరైటీస్ ఉంటాయి, సూపర్ ఉంటాయి అన్నమాట. ట్రై చేయండి. ఇంకా హాఫ్ బాయిల్ ఎట్లాగో తంటాలు పడి తీసానండి. తీసిన తర్వాత ఇంకా వాటర్ పోసేసుకొని ఇంకా ఇప్పి వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పి చేసే విధానం కూడా ఎట్లాగా అంటే అండి, ఫస్ట్ వాటర్ ఇంతని అంతని కాకుండా వేసేసుకొని తర్వాత నూడిల్స్ అన్నీ ఉడికేసిన తర్వాత ఆ వాటర్ని తీసేసేయండి. ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసుకొని ఒకసారి మళ్ళీ చన్నీళ్ళతో ఆ నూడిల్స్ అనేది వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత అప్పుడు పొడి వేసి పొయ్యి మీద పెట్టి కలబెట్టండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇట్లా చేసుకోండి. అసలు ఇది కొరియన్ స్టైల్ అంటారనమాట. ఇట్లా చేసుకుంటే భలే ఉంటాయన్నమాట. అసలు ఇప్పి నాకు ఎందుకో మ్యాగీ అంత ఇష్టం ఉండదండి. అంటే నేను మ్యాగీ లవర్ని కాదు, నా టేస్ట్ అనమాట. అందరు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, చాలామంది ఉన్నారు మ్యాగీ లవర్స్. నాకు ఎందుకో అంతగా మ్యాగీ ఇష్టం ఉండదన్నమాట. నాకు మ్యాగీ టేస్ట్తో పోలిస్తే ఇప్పి నచ్చిద్ది. అందుకని ఇది హెల్తీ ఫుడ్ కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి తినేది కాబట్టి అందుకని నేను ఇప్పినే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకు ఆ మ్యాగీ మసాలా నాకు అంతగా నచ్చదు. నాకు ఆ నూడిల్స్ కూడా మ్యాగీ కంటే ఇప్పి నూడిల్సే నచ్చుతాయండి, బాగుంటాయి నాకు. సో నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అందరు మ్యాగీ లవర్స్ చాలామంది ఉన్నారనమాట. చిన్నపిల్లలు అయితే మ్యాగీ అస్సలు చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు. అదొక కర్రీ టేస్ట్ లాగే ఉంటుందండి. నాకు ఏదో సంథింగ్ ఒక పప్పు టైపు అట్లాగా కర్రీ ఏదో కలుపుకొని నూడిల్స్లో తిన్నట్టు ఉంటుంది. నాకు అందుకని అది కొంచెం ఎందుకో నచ్చదనమాట. కానీ ఇప్పి అయితే బాగుంటుందండి. అందుకే నేను మ్యాగీ ఎప్పుడు తెచ్చుకోను. నేను ఇప్పినే ఇంట్లో స్టోర్ చేసుకుంటాను. సడన్గా ఎప్పుడైనా తినాలనిపిస్తే తినచ్చు, ఏదైనా టిఫిన్ లేనప్పుడు ఏదైనా బ్యాటర్ లేనప్పుడు తినచ్చు అన్నట్టు ఇప్పినే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా మా వారు కూడా ఇంకా మ్యాగీ తింటాం మానేసి ఇప్పిలోకే వచ్చేసారనమాట. సరే ఎట్లాగో నువ్వు ఇప్పి అంటున్నావు కదా అని మళ్ళీ 2 తీసుకోవడం ఎందుకని చెప్పన్నట్టు ఆయన కూడా ఇప్పికే వచ్చేసేసారు. ఇంకా మా బాబు అయితే అండి దాంట్లో ఒక కొంచెం తింటాడు. అంటే టేస్ట్ పెట్టాలి పాపం, వాళ్ళకి అన్నీ పెట్టకుండా మరీ హెల్తీ అంటే వాళ్ళు ఇంకా అసలు తెలిసిందే కదండి. ఈరోజు పిల్లలు లేస్ ప్యాకెట్లని ఇప్పీలని మ్యాగీలని అసలు ఎట్లా ఉన్నారో. ఇంకా పెట్టకపోతే మరీ అసలు పాపం వాళ్ళకు కూడా నోరు చిరాగ్గా ఉంటుంది కదండి. అందుకని కొంచెం పెడతాను. అది ఎప్పుడన్నా అండి, ఒక 1 మంత్కి ఒకసారి ఇద్దాము అంతే. అసలు రెగ్యులర్గా అయితే మేము చేసుకోము, వాడికి పెట్టను. కానీ లేస్ తింటాడండి వాడు. అసలు బయటికి పోతే చాలు లేస్ ప్యాకెట్లు అంటాడు. ఈ పిల్లలు ఈ లేస్లు ఏంటో నాకు అర్థం కాదండి. అసలు ఏముంటాయండి ఆ లేస్ ప్యాకెట్లో? కరెక్ట్గా 5 రూపాయల ప్యాకెట్ కొంటే 2 చిప్స్ ఇస్తాడేమో అంతే. ఆ లేసులు అంటారు. ఇంట్లో చేసిన ఫుడ్ ఏమో వద్దంటారు. మీ పిల్లలు ఇంతేనా అండి? బయటికి పోతే చాలు లేస్ ప్యాకెట్లు అంటాడండి.
కొనిపెట్టకపోతే అదేదో మనం కొనిపెట్టిన వాళ్ళలాగా రోడ్డు మీదే పడి ఏడుస్తాడు. వాళ్ళ హెల్త్ కోసం అని చెప్పని మనం ఆలోచిస్తూ ఉంటాము. ఏం చేస్తామండి అబ్బా, అసలు పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఈ రోజుల్లో మన మాట వినే రోజులు పోయినాయండి. వాళ్ళ మాట వినాల్సిందే మనం మాత్రం. ఒకప్పుడు మన మమ్మీ డాడీ ఏదైనా చెప్తే సైలెంట్గా వినేవాళ్ళం, మనం అసలు గమ్మున ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినాల్సి వస్తుందన్నమాట. అట్లా తయారయ్యారు పిల్లలు. ఇంక ఇప్పుడు ఇక్కడైతే చూసారు కదండి, ఆ పొడేసి కలబెట్టుకొని ఫస్ట్ నేను ఏంటంటే కొంచెం మా బాబుకని పక్కకి తీసాను అనమాట. అయితే మళ్ళీ నేను పొడేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా ముందు మనం వేయించి పెట్టుకున్నాం కదా క్యాబేజీ ఒక్కటి పచ్చిమిర్చి అండి, అంటే చిల్లీ అనమాట. నాకు ఆ ఫ్లేవర్ నచ్చిద్ది, చిల్లీ ఫ్లేవర్. సో అట్లా చేసి పెట్టుకున్నా కదా, ఇంకా అది వేసేసుకొని కలిపేసేసుకుంటున్నానండి బాగా. అట్లా వీడియోలో చూపించినట్టు కలిపేసేసుకున్నా. మీరు కనుక ప్రిఫర్ చేయాలనుకుంటే ఆనియన్ కూడా వేసుకోండి. నాకైతే ఆనియన్ కంటే ఇట్లాగే టేస్ట్ నచ్చింది. ఆనియన్ వేసుకుంటే మళ్ళీ నాకు ఆ టేస్ట్ నచ్చదనమాట. మీకు కనుక ఇష్టమైతే వేసుకొని చూడండి. ఆనియన్ కూడా ఒకసారి అట్లా షాలో ఫ్రై చేసుకొని అప్పుడు అందులో వేసుకోండి. సేమ్ ఇట్లాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు బయట బండి మీద నూడిల్స్ ఉంటాయి చూసారా, దానికంటే టేస్ట్గా ఉంటుందండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇట్లాగా. ఇంకా మనం హాఫ్ బాయిల్ వేసుకున్నాం కదా, ఇంకా హాఫ్ బాయిల్ అదిగోండి చూడండి ఎట్లా వచ్చిందో, తంటాలు పడితే అట్లా వచ్చిందనమాట. అనవసరంగా నేను ప్యాన్లో చేశాను. హాయిగా పెనం పెట్టి పెనం మీద వేసుకుంటే సూపర్గా వచ్చిండేది. ఇంకా తినేసేసానండి. ఇక్కడైతే మా బాబును కింద బాబు ఆడుకుంటున్నారనమాట. వాడికి చూపిస్తున్నాడు ఇట్లా పట్టుకోవాలి అని. అస్సలు మా బాబు మాట వినట్లేదు. వాడికి ఏమో కోపం వచ్చేస్తుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా గీ అని చెప్పని చూపిస్తున్నాడు. భలే చెప్తాడండి కింద బాబు అయితే. మా బాబుకి అసలు ఒక లెక్చరర్ లాగా చెప్తాడనమాట. అసలు వీడేమో కావాలని చెయ్యడు, వాడు ఏం చెప్పాడో అది కావాలని చెయ్యడు అనమాట. వాడికి కోపం వచ్చేస్తుంది. కింద బాబు ఒక అన్నలాగా భలే ఉంటాడండి. వీడికి అసలు భలే ముద్దు వస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే మాత్రం నాకు. వాడు సింగిల్ చైల్డే అనమాట, వీడు సింగిల్ చైల్డే. సో వీళ్ళిద్దరు బాగా అటాచ్మెంట్ బాగా కుదిరింది ఇక్కడ మాకు. చూసారా అసలు వాడు పట్టుకోమంటే పట్టుకోడు. వాడికి వచ్చండి పట్టుకోవడం, కావాలని యాక్టింగ్ చేస్తున్నాడు వాడి దగ్గర. ఓకే అండి, ఉంటాను. ఇది నా వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి.